ఈ వీడియోలో చరిత్రలో జరిగిన అనుమానాస్పద యథార్థ సంఘటనల గురించి మాట్లాడుకుందాం. మొదటి సంఘటన జపాన్లో జరిగింది. టోక్యో నగరంలో కెంజీ అనే ఒక యువకుడు ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. అతనికి పెద్దగా ఫ్రెండ్స్ లేరు. ఆఫీసు, ఇల్లు తప్ప తనకేం తెలియదు. ఒకరోజు రాత్రి గాఢ నిద్రలో ఉండగా సరిగ్గా 3:15 అతనికి ఒక మెసేజ్ టోన్ వినిపించింది. ఫోన్ చూడగా అన్నోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే, నేను నిన్ను చూస్తున్నాను అని. మొదట కెంజీ నవ్వుకున్నాడు, ఎవరో జోక్ చేస్తున్నారులే అని. ఫోన్ పక్కన పెట్టి నిద్రపోయాడు. కానీ మరుసటి రోజు కూడా సరిగ్గా అదే సమయానికి అదే మెసేజ్ వచ్చింది. ఇదిలా ప్రతిరోజు కంటిన్యూస్ గా ఖచ్చితంగా 3:15 వస్తూనే ఉంది. ప్రతిరోజు ఒకే మెసేజ్ ఒకే టైంకి నేను నిన్ను చూస్తున్నాను అని రావడం వల్ల కెంజీకి కొద్దిగా భయమైంది. దాంతో నెంబర్ని బ్లాక్ చేశాడు. అయినా కొత్త నెంబర్ నుంచి సేమ్ మెసేజ్ సేమ్ టైంకి వచ్చింది. ఇది ప్రాంక్ కాదని, తనని ఎవరో నిజంగానే గమనిస్తున్నారు అని తనకు అర్థమైంది. కొత్త సిమ్ తీసుకుని కొత్త ఏరియాలో కొత్త ఇంట్లో దిగాడు. అడ్రస్ కూడా ఎవరికీ చెప్పలేదు. మొదటి 2 రోజులు తనకి ఎటువంటి మెసేజ్ రాలేదు. కానీ 3వ రోజు రాత్రి 3:15 మెసేజ్ ఇంకొంచెం భయంకరంగా వచ్చింది. అదేంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను చూస్తూనే ఉంటాను. ఇది చూశాక కెంజీ కాళ్ళు చేతులు వణికిపోయాయి. తలుపులు మూసేశాడు, కిటికీలు వేసేశాడు. ఇక భయాన్ని భరించలేక నువ్వు ఎవరు అని అడిగేశాడు. ఇంతలో తన వెనక అద్దంలో ఒక నీడ కదిలినట్టుగా అనిపించింది. ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి చూసేలోపు లైట్ ఆఫ్ అయింది. ఫోన్ కింద పడిపోయింది. మరుసటి రోజు ఉదయం తలుపులు తెరిచి ఉన్నాయి. లోపల కెంజీ లేడు. తన ఫోన్ మాత్రమే టేబుల్ పైన ఉంది. చివరి మెసేజ్ స్క్రీన్ మీద ఓపెన్ గా కనిపిస్తుంది. అదేంటంటే, నువ్వు నన్ను ఎప్పటికీ చూడలేవు, కానీ నేను నిన్ను చూస్తూనే ఉంటాను. కెంజీ ఏమయ్యాడు, ఎటు వెళ్ళాడు అని ఆ తర్వాత పోలీసులకు కూడా తెలియలేదు. కెంజీ సంఘటన ఒక మిస్టీరియస్ కేసు లాగా మిగిలిపోయింది. ఇక రెండవ సంఘటన 1930లో అలాస్కాలో జరిగింది. అలాస్కాలో ఒక చిన్న సిటీ ఉంది. అక్కడ ప్రజలు చాలా ప్రశాంతంగా జీవించేవారు. ఒక రోజు రాత్రి వరకు అంతా సాధారణంగానే ఉంది. కానీ మరుసటి రోజు ఉదయం ఆ పట్టణానికి వచ్చిన అధికారులు షాక్ అయ్యారు. ఎక్కడా మనుషులు కనిపించట్లేదు. శవాలు, రక్తపు మచ్చలు కూడా కనిపించట్లేవు. ఇళ్లలో ప్లేట్స్ పై సర్వ్ చేసుకున్న ఫుడ్ అలాగే ఉంది. అలాగే స్టవ్స్ మీద ఉన్న ఫుడ్ ఇంకా ఉడుకుతూనే ఉంది. అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ప్రతి ఇంట్లో కామన్ గా అద్దం మాత్రం పగిలి ఉంది. ఈ అద్దాలు ఎలా పగిలాయి, ఎవరు పలగొట్టారు అనే ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సిటీని ప్రభుత్వాలు మూసేసి ఉంచాయి. ఇప్పటికీ అక్కడ వెళ్ళిన కొంతమంది రాత్రి వేళ అడుగుల శబ్దాలు, గుసగుసలు వినిపిస్తున్నాయని చెప్తారు. ఈ 2 సంఘటనలు మనకు చెప్పేది ఏంటంటే, ఒక అదృశ్య శక్తి ఎప్పటికీ మనల్ని గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈసారి నైట్ మెసేజ్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.